హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు ఒక కొత్త కాయనైతే పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్. అదేంటనుకుంటున్నారా? అడవి దురద దామకాయ అంటాం ఫ్రెండ్స్. దీన్నైతే మేము చూడండి, ఇది అడవి దురద దామకాయ అంటాం ఫ్రెండ్స్. ఈ కాయ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ కాయలో ఉన్నటువంటి ఆ పప్పు ధాన్యాన్ని మనం తీసుకొని తింటే అది మనకు పిచ్చి అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అంటే మనం మద్యం సేవించినప్పుడు ఎలాగైతే మగతగా అలా నిశా అనేది పడుతుందో, అట్లానే మనకు ఈ కాయ యొక్క పప్పు ధాన్యం తినడం వల్ల మనకు నిశా అనేది పట్టిపోతాం ఫ్రెండ్స్. కళ్ళు అనేది తిరుగుతాయి. అలాగే ఇది బాగా పండిపోయిన తర్వాత ఇది బాగా పండిపోయి ఉన్నప్పుడు మనం ఏమైనా ఈ కాయను ఇలా టచ్ చేస్తే ఈ కాయ పైన ఉన్నటువంటి ఆ దూది లాంటి ఆ పదార్థం అనేది మన ఒంట్లో పడితే అది విపరీతమైనటువంటి దురద అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది దద్దులు వచ్చేస్తుంది, మనం తట్టుకోలేము. ఇది అంత ఇదిగా దురద అనేది వేస్తుంది. అందుకే దీన్ని అడవి దురద దామకాయ అంటాం ఫ్రెండ్స్. చూసారు కదా, కాయడానికి మాత్రం చాలా ఎక్కువగా కాసేసింది. చాలా గుత్తులుగా కాసేసింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి చూడండి, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చాలా ఎక్కువ కాసింది. దాని యొక్క ఆకు అనేది ఎలా ఉంటుంది చూడండి. ఇదిగండి, మనకు చిక్కుడుకాయ ఆకు ఎలా ఉంటుంది అలాగే ఆ మాదిరిగానే ఉంది. ఇదంతా చెట్టు అనమాట. చూసారు కదా, అలా ఉంటుంది. మరి మీరు ఎప్పుడైనా ఈ కాయను కింద చూసుంటే కింద కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి మా ఏరియాలో అయితే దురద దామకాయ అంటాం ఫ్రెండ్స్. మరి మీ ఏరియాలో ఏమంటారో కింద కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఇలా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ నా నుంచి ఇలాంటివి చూడాలనుకుంటే నా ద్రోణంక కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.